నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. నిన్న ఒక్కరోజు పెరిగిన బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. ఆల్ టైమ్ హై నుంచి చూస్తే గోల్డ్ రేట్స్ ఏకంగా 21,000 పడిపోయింది. ఓవైపు యుద్ధం, మరోవైపు ఆర్థిక అస్థిరత, ఇంకోవైపు పతనం అవుతున్న షేర్ మార్కెట్లు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధరల ట్రెండ్ అంతు చిక్కట్లేదు. 5 రోజులు తగ్గిన బంగారం ధరలు మార్చి 17న కొంచెం పెరిగాయి, కానీ మార్చి 18కి మళ్లీ పడిపోయాయి. ఈ క్రమంలో మార్చి 18న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 330 తగ్గి 1,57,750కి చేరింది. 22 క్యారెట్ల బంగారం అంటే ఆభరణాల కోసం వాడేది 300 తగ్గి 1,44,600 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 18 క్యారెట్ల బంగారం కూడా 250 తగ్గి 1,18,310 వద్ద కొనసాగుతోంది. జనవరి 29న బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. ఆ రోజుతో పోలిస్తే ఇప్పుడు ధరలు బాగా తగ్గిపోయాయి. అప్పట్లో 24 క్యారెట్ల బంగారం 1,78,850 ఉండగా ఇప్పుడు 1,57,750కి వచ్చింది. అంటే దాదాపు 21,100 తగ్గింది. 22 క్యారెట్ బంగారం కూడా జనవరి 29న 1,63,950 ఉండగా ఇప్పుడు 1,44,600కి పడిపోయింది. బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా ఇదే విధంగా పడిపోయాయి. అటు వెండి ధర కూడా మళ్లీ తగ్గింది. ఈరోజు కిలో వెండి ధర 5,000 తగ్గి 2,75,000 వద్ద కొనసాగుతుంది. జనవరి 29న వెండి ధర చాలా ఎక్కువగా ఉంది. అప్పట్లో కిలో వెండి ఏకంగా 4,25,000కి చేరింది. అక్కడి నుంచి ఇప్పుడు దాదాపు 1,50,000 తగ్గి 2,75,000కి వచ్చింది. అటు మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్లో కూడా ధరలు తగ్గాయి. గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.28% అంటే 440 తగ్గి 1,55,545 వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మే ఫ్యూచర్స్ 0.94% అంటే 2,387 తగ్గి 2,50,726 వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఒక ఔన్స్ గోల్డ్ ధర $5,000 కంటే తక్కువగా వచ్చి ఇప్పుడు $4,990.99 వద్ద ఉంది. ఔన్స్ వెండి ధర $80 కంటే తక్కువగా వచ్చి $78.74 వద్ద ట్రేడ్ అవుతుంది.